తులం బంగారం 1,70,000 వినడానికే షాకింగ్ గా ఉంది కదా. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎక్కడో జరుగుతుంటే మీ జేబుకెందుకు చిల్లు పడుతుంది? అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ప్రతీకారంగా ఇరాన్ హర్మోజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తుంది. ప్రపంచానికి 20% చమురిచ్చేటువంటి దారి గనుక ఆగిపోతే పెట్రోల్ ధర 200 దాటినా ఆశ్చర్యం లేదు. ఫలితం రవాణా ఖర్చులు పెరిగి మీరు కొనే పాలు కూరగాయల ధరలు బాంబులా పేలబోతున్నాయి. మరి బంగారం ధరలు ఎందుకు ఆగుతలేవు? యుద్ధ భయంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు డాలర్ కంటే బంగారాన్నే సేఫ్ అని నమ్ముతున్నారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని పోగేస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్లో నేడు 1,70,000 మార్కును తాకినటువంటి రేటు సామాన్యుడి పెళ్లిళ్ల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. అయితే మరోవైపు గల్ఫ్లో ఉన్నటువంటి 90 లక్షల మంది భారతీయుల భద్రత మన ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. అటు బంగ్లాదేశ్ అమెరికాకు దగ్గరై మన టెక్స్టైల్ మార్కెట్ను దెబ్బతీయాలని చూస్తుంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు అంతర్జాతీయ కుట్రలు. భారత్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దౌత్య యుద్ధం చేస్తుంది. బంగారం 2 లక్షలకు చేరుతుందా? యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?